నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రశ్నించే గొంతుక ఉస్మానియా యూనివర్సిటీ ముద్దుబిడ్డ డాక్టర్ మహిపాల్ యాదవ్ గారు ఉన్నారు. అన్న నమస్తేనే. నమస్తే. చాలా డేస్ తర్వాత ఏం చేస్తారు, ఎట్లా ఉన్నారు, ఏంది పరిస్థితి? మీరే తెలుగు పాపులర్ టీవీ మరి కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు ఎక్కడికి పోతే అక్కడ అన్న రండి మాట్లాడండి అని మునుగోడులో కానీ సిటీలో కానీ ఎక్కడ పడితే అక్కడ తీసుకున్నారు. ఇప్పుడు మీరే రావట్లేదు ఎందుకని? లేదు లేదు, మేము యాక్చువల్లీ క్యాంపస్కి రావట్లేదు, కానీ మీకు మాకు చాలా కొంచెం గ్యాప్ వచ్చింది. సో తాజా అంశాలు మాట్లాడుకుందాం. ఏంటంటే అంటే గత హయాంలో డిజిటల్ మీడియా డైరెక్టర్ గా ఉన్న దిలీప్ అనే వ్యక్తి, కొనతం దిలీప్ అనే వ్యక్తి దాదాపుగా ఆయన విదేశీ పర్యటనల కోసము 18.45 కోట్లు ఖర్చు చేశారని చెప్పేసి ఇవాళ అన్ని దినపత్రికలో ప్రధాన పత్రికలో వచ్చిన పరిస్థితి. అసలు ఏం జరిగిందంటారు, ఏంటి అసలు? ఇదే మీరు చూడొచ్చు అండి. ఆల్రెడీ తెలుగు పాపులర్ టీవీ ఛానల్ వాళ్ళు కూడా చూడాలి. ఇది ఆంధ్రజ్యోతి మెయిన్ హెడ్డింగ్ లో కొనతం దిలీప్ విదేశీ పర్యటనలకు 18.45 కోట్లను 8 ఏళ్ళు గత ప్రభుత్వం చేసిన ఖర్చు ఇది. అంటే అమెరికా, స్విట్జర్లాండ్, యూకే పర్యటనకు వెళ్ళిన నాటి డిజిటల్ మీడియా డైరెక్టర్ ఆర్టీఐ కింద వేస్తే వెల్లడించిన ఐటీ శాఖ. అంటే ఇంత దారుణం అంటే నందు ఒక్క డిజిటల్ డిజిటల్ మీడియా డైరెక్టరే 18 కోట్లు విదేశీ పర్యటనల కంటే మరి కొనతం దిలీప్ అనేటోడు దేశీయ పర్యటనలకు ఎంత పెట్టి ఉంటాడు? 8 ఏళ్లలో రాష్ట్రీయ పర్యటనలకు ఎంత పెట్టి ఉంటాడు? జిల్లాల పర్యటనలకు, మండలాల పర్యటనలకు, గ్రామాల పర్యటనలకు. అసలు డిజిటల్ మీడియా ఎందుకు వచ్చింది నందు? మనం ఇంకొక దేశం నుంచి, ఇంకో దేశమైనా, ఇంకో రాష్ట్రం నుంచి అయినా ఒక దగ్గర ఉండి మన సమాచారాన్ని అంతటికీ చేర్చడానికి. మనకు గూగుల్కైనా ఉంటే, ట్విట్టర్కైనా, ఇన్స్టాగ్రామ్కైనా, యూట్యూబ్కైనా, ఫేస్బుక్కైనా మనం ఇక్కడ అప్లోడ్ చేస్తే దేశమంతటా, ప్రపంచం అంతటా చూస్తారు కదా. మరి ఈయన స్విట్జర్లాండ్కు, యూకేకు, అమెరికాకు వెళ్ళాల్సిన అవసరం ఏంది అంటున్నాను నేను. అంటే ఏం చేసినావు, ఎందుకు పోయినావు? ఒక మంత్రి పోయిండు అంటే ఒక మీనింగ్ ఉందబ్బా. నేను పెట్టుబడుల ఒక పారిశ్రామిక శాఖ మంత్రి పోయిండు అంటే నేను పెట్టుబడుల కోసం పోయినా అనొచ్చు. ముఖ్యమంత్రి పోయిండంటే పోయిండు అనొచ్చు. ఐటీ శాఖ మంత్రి పోయిండంటే అనొచ్చు. ఈ డిజిటల్ మీడియా డైరెక్టర్ ఉన్నోడు ఎందుకు పోవాలి? కొనతం దిలీప్ అనేటోడు అత్యంత పేదరికం నుంచి వచ్చిన వ్యక్తి. ఒక 10,000కు, 20,000కు, 30,000కు, 40,000కు జాబ్ చేసేటోడు ఇవాళ 100 కోట్ల రూపాయలకు సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు అంటే తన ఆస్తులు. అంటే నా ఖర్చులే 18 కోట్లు ఉన్నాయంటే ఆయన ఆస్తులు ఎన్ని ఉంటాయి? ఆయన ఎట్లాంటి మెంటాలిటీ ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే గత ప్రభుత్వంలో అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు నిరుద్యోగులు అనేక మంది చనిపోతున్నా కానీ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి తీయలే. కానీ కొనతం దిలీప్ లాంటి 18 కోట్లు, 45 లక్షలు మీరు సంవత్సరాల వారీగా చూడొచ్చు. ఇక్కడ లెక్కలు ఉన్నాయి. విదేశీ పర్యటనలో కొనతం అనేటోడు ఎందుకు ఖర్చు పెట్టిండో ఇప్పటిదాకా చెప్పలే. ఖర్చు పెట్టినే బయటకు చెప్పారు. 2016లో 32,72,000 పైన, 2017లో 51,99,000, 2018లో 27,76,000 పైన, 2019లో 50 లక్షలకు పైగా, 2020లో 51 లక్షల పైగా, 2021లో 94 లక్షలకు పైగా, 2022లో 1,50,00,000, 2023 ఏప్రిల్ 1 నుంచి 2023 డిసెంబర్ 3 వరకు ఏకంగా 13 కోట్లు. అంటే ఒక సంవత్సరంలోనే 13,85,50,524 రూపాయలు. అంటే టోటల్ 18,45,7,520 రూపాయలు. అసలు అవి డబ్బులా, బోకించలా? ఇదే దగ్గర మురళీ ముదిరాజ్ అనే వ్యక్తి, రవీంద్ర నాయక్ అనేట ఆయన, సునీల్ నాయక్ అనేటోళ్ళు, ప్రవళిక్ అనేటి వాళ్ళు హాస్టల్ ఫీజులు కట్టుకోలేక, చదువుకోవడానికి డబ్బులు లేక ఆత్మహత్యలు చేసుకుంటే వీడికి విదేశీ పర్యటనలకు జల్సాలు చేసుకోవడానికి అక్కడ ఏముంటుందబ్బా? 2-3 పూటలు అన్నం తిని, ఒకవేళ వెళ్ళకూడదు, వెళ్ళిన 2-3 పూటలు అన్నం తిని మీటింగ్ అటెండ్ చేస్తే ఫ్లైట్ ఛార్జీలు ఏదంటే హోటల్ ఛార్జీలే ఉంటాయి కదా. ఇన్ని కోట్లు ఎట్లా ఉంటాయి? అంటే వీళ్ళు పక్కా డ్రగ్స్, గంజా అట్లాంటివి తీసుకొని అక్కడ ఉండే అమెరికాలో, స్విట్జర్లాండ్లో, యూకేలో అక్కడ ఉండే ప్రాస్టిట్యూట్స్తోని, వీళ్ళు ఏమన్నా మోడల్స్తోని జల్సాలు చేయడానికి పోయిర్రు అనేది డౌట్ వస్తుంది. ఈ కొనతం దిలీప్ అనేటోడు ఇంత మొత్తం తెగించడానికి కారణం ఎవడు అంటే కేటీఆర్ అంటారు. ఆయన బీఆర్ఎస్ సోషల్ మీడియా చూస్తున్నాడుగా. ఇప్పటికీ బీఆర్ఎస్ సోషల్ మీడియా చూస్తున్నాడు. వీడు బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఉండి అవాక్కులు చెవాకులు ఇష్టం వచ్చినట్టు చెయ్యడం. అంటే వీడిని అదుపు లేదుగా. అంటే అప్పుడు ప్రభుత్వంగా ఉండి అట్లా చేసిండు. నాలాంటోని కిడ్నాప్ చేసిరు అప్పట్లో కేటీఆర్ మనుషులు. తర్వాత అక్రమంగా దుండిగల్లో కేసు పెట్టించారు. ఎక్కడ పోతే అక్కడ అంటే హనీ ట్రాప్ చేయడానికి, ఎక్కడ పడితే అక్కడ ఎంబడబడ్డానికి కారణమే దిలీప్ కొంతల్ అనేటోడు. మన తొలి వెలుగు రగన్న లాంటిని కిడ్నాప్ చేసిరు. కాలోజీ టీవీలో ఉండే దాసరి సీనన్నను మరి ఆయనను కూడా తీసుకెళ్ళి కొట్టించారు. దీని అంతటి కారణం ఎవడు? కొనతం దిలీప్.
ఇట్లా అనేక మంది మీద నిఘా పెట్టించి ఇంత టార్చర్ పెట్టిండు. ఇట్లాంటోడు సమాజానికి ఒక చీడ పురుగులాగా తయారైండు అబ్బా. ఈ 18 కోట్ల రూపాయలు విదేశీ పర్యటనకు నిరుద్యోగులకు అప్పట్లో ఒక మంచికి ₹1,00,000 ఇచ్చున్నా 1800 మందికి మంచికి 1,00,000 వచ్చేది. ఒక్క నిరుద్యోగి చచ్చిపోకపో. చదువులకు ఉపయోగపడే పైసలు ఇప్పుడు విదేశీ పర్యటనలకు, సోకులకు, జల్సాలకు, హోటళ్లలో మోడల్స్తోని ఎంజాయ్ చేసిన అనేది చెప్తున్నారు. ఆ డౌట్ వస్తుంది అందరికీ. నువ్వు చెప్పు మరి ఎందుకు పెట్టినావు ఈ డబ్బులు అనేది అడుగుతున్నాం. మరి గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మరి ఏం చేసే అవకాశం ఉంది? మరి ఆ పైసలని రికవరీ చేసే అవకాశం ఉందా? ఏంది దానికి లెక్క? అదే దీని మీద మనం పూర్తి దర్యాప్తు చేయాలని. దాని మీద ఇంకొకటి ఏంటంటే అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నదని చెప్పేసి చాలా వాటికి లెక్కలే చూపించలేదట. లెక్కలు చూపించకుండా ప్రభుత్వంలో దేనికోసమో చెప్పకుండా డబ్బులు తీసుకుపోండి అంతే. డిజిటల్ మీడియా మా మెయిన్ డైరెక్టర్కి ఇస్తున్నామని ఇచ్చారు. దాని మీద లెక్క లేదు, పత్రం లేదు. దీనికోసం ఇచ్చినాం ఉండాలి కదా. అంటే నేను ఏదైనా బోర్డ్ ఆఫ్ మీటింగ్ అటెండ్ అయిందా, పెట్టుబడులు తీసుకొచ్చిండా, అసలు ఎందుకు పోయిండు, లెక్క లేదు, పత్రం లేదు. దీని మీద పూర్తి దర్యాప్తు చేసి ఆ డబ్బులన్నీ రికవర్ చేసి అవన్నీ నిరుద్యోగులకు పంచాల్సింది. యాడ్ల రూపంలో కూడా పైసలు రాలేదు కదండి ఇప్పటికే పరిస్థితి. యూట్యూబ్ వాళ్ళ పరిస్థితి. తెలుగు పాపులర్ టీవీకి ఏమన్నా యాడ్స్ ఇచ్చారు అప్పట్లో? ఇయ్యలే. మరి మా పిఎంఆర్ టీవీకి ఇచ్చిరా? ఇయ్యలే. అసలు ఈ డబ్బులన్నీ ఏం ఖర్చు చేసిండు మరి? అంటే విదేశీ పర్యటనలకు అంటే అప్పుడు దొరికినంత దోసుకుంది దాసుకో ఈ టైపులో సాగిందబ్బా. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి వాళ్ళను పట్టుకొచ్చి అన్ని వసూలు చేసేయాల్సిందిగా, వీడి ఏమైనా బినామీలు ఉంటే అవన్నీ పట్టుకురావాల్సిందిగా కోరుతున్నాను.